నమస్కారం. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఫాల్గుణ శుక్ల దశమి తిథి రోజు ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని నారద పురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పారు. ఫాల్గుణ శుక్ల దశమి రోజు సూర్యుడికి ఎలా అర్ఘ్యం ఇవ్వాలంటే, ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రను శుభ్రంగా తోమి, శుభ్రంగా ఉన్నటువంటి రాగి పాత్రలో జలము పోసి, ఆ జలంలో ఎర్ర చందనం కొద్దిగా కలపాలి, కుంకుమ కొద్దిగా కలపాలి, అక్షింతలు వేయాలి, ఆ తర్వాత గరిక పోచలు దర్భలు కొన్ని వేయాలి. ఆ నీళ్లతో తూర్పు దిక్కు వైపు తిరిగి మోకాళ్ళ మీద కూర్చొని కింద ఒక పళ్ళెన్ని ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెంలో 12 సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలా 12 సార్లు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చెప్పుకోవాలి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు చదువుకుంటూ 12 సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ 12 నామాలు చదవటంతో పాటుగా ఫాల్గుణ శుక్ల దశమి సందర్భంగా నారద పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలా అర్ఘ్యము 12 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అర్ఘ్యం విడిచిపెట్టినటువంటి ఆ పళ్ళెల్లో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంపయమాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఇది నారద పురాణంలో చెప్పబడినటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని పరిశీలిస్తే, ఏహి సూర్య సహస్రాంశో అంటే, ఏహి అంటే సూర్యుడికి ఆహ్వానం పలుకుతున్నాం, సహస్రాంశో అంటే వేల కొలది కిరణాలు కలిగినటువంటి సూర్యుడికి నమస్కారం. తేజోరాసే జగత్పతే, విశ్వానికి ప్రభువు తేజస్సు కలిగినటువంటి సూర్యభగవానుడా నీకు నమస్కారం. అనుకంపయమాం దేవా అంటున్నాం. అనుకంపయమాం అంటే మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని అర్థం. గృహాణార్ఘ్యం నమోస్తుతే, నీకు అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నామని నారద పురాణంలో చెప్పబడిన ఈ శ్లోకం చదువుకుంటూ ఎవరైతే ఫాల్గుణ శుక్ల దశమి రోజు సూర్యుడికి అర్ఘ్యమిస్తారో వాళ్ళు సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఫాల్గుణ శుక్ల దశమి తిథికి ఉన్నటువంటి ఇంకొక ప్రాధాన్యత గురించి కూడా నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఆ ప్రాధాన్యత ఏంటంటే, యమధర్మరాజు సమస్త లోకాలను రక్షించటానికి 14 రూపాలను దాల్చిన రోజు ఫాల్గుణ శుక్ల దశమి అని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి ఫాల్గుణ శుక్ల దశమి సందర్భంగా లోకాలను రక్షించటానికి 14 రూపాలు ధరించినటువంటి యమధర్మరాజుకు సంబంధించిన శ్లోకాన్ని కూడా ఇంట్లో దీపారాధన చేశాక మనస్సులో స్మరించుకోవాలి. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. యమశ్చ ధర్మరాజశ్చ మృత్యుశ్చైవాంతకస్తథా వైవస్వతశ్చ కాలశ్చ సర్వభూత క్షయస్తథా ఔదుంబరశ్చ దధ్నశ్చ ద్వౌ నీల పరమేష్టినౌ వృకోదరశ్చ చిత్రశ్చ చిత్రగుప్తశ్చతుర్దశ. ఇది శ్లోకం, నారద పురాణంలో చెప్పబడినటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని సహజంగా ఫాల్గుణ శుక్ల దశమి సందర్భంగా యముడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి దక్షిణ దిక్కు వైపు ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి ఈ శ్లోకం చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. లేదా గృహంలో మామూలుగా దీపారాధన చేసుకున్నాక మనస్సులో స్మరించుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఫాల్గుణ శుక్ల దశమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే సూర్యభగవానుడి అనుగ్రహానికి, యమధర్మరాజు అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నారద పురాణంలో చెప్పిన ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంపయమాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే. అలాగే యమధర్మరాజు 14 రూపాలలో అవతరించినటువంటి ఫాల్గుణ శుక్ల దశమి సందర్భంగా ఆ 14 రూపాలకు సంబంధించినటువంటి ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి యమశ్చ ధర్మరాజశ్చ మృత్యుశ్చైవాంతకస్తథా వైవస్వతశ్చ కాలశ్చ సర్వభూత క్షయస్తథా ఔదుంబరశ్చ దధ్నశ్చ ద్వౌ నీల పరమేష్టినౌ వృకోదరశ్చ చిత్రశ్చ చిత్రగుప్తశ్చతుర్దశ. శ్లోకాలు చదువుకోండి. సూర్యుడి అనుగ్రహానికి, యమధర్మరాజు అనుగ్రహానికి పాత్రులై అపమృత్యు దోషాలు తొలగింపజేసుకుని దీర్ఘాయుర్దయాన్ని సిద్ధింపజేసుకోండి. స్వస్తి.